సారి కనక మహాలక్ష్మి రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే ఆదికేశవులు వచ్చి అల్లుడు గారు మీరు రెడీ ఆ గుడికి వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. రెడీ మామయ్య గారు అని విహారీ చెప్తాడు. మీరిద్దరూ ఏంటో ఏదో మౌనంగా ఉన్నారు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే అదేం లేదు మామయ్య గారు వెళ్దాం పదండి అని చెప్పి విహారీ అంటాడు. ఇక మరోవైపు అంబికకు సుభాష్ ఫోన్ చేస్తాడు. హాయ్ అంబిక హౌ యూ అని అడుగుతూ ఉంటాడు. ఐ యామ్ ఫైన్ నువ్వెలా ఉన్నావు అని అంబిక అడగటంతో రెండు ప్రేమ జంటల్లో పక్షుల్లో ఒక పక్షి కనపడకుండా వెళ్ళిపోతే మరో పక్షి బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. పెయింటింగ్ చేయడంలో నిన్ను మించి ఎవరు ఉండరు సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది. అది సరే గాని హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి సుభాష్ అడగడంతో ఈరోజు పుణ్యం కోసం ఇక్కడ ఒక గుడిలో పడుకుని రేపు ఉదయమే హైదరాబాద్కి వచ్చేస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. విహారీ గురించి ఏమైనా తెలిసిందా, ఎందుకు ముంబై వెళ్ళాడో ఏమైనా వివరాలు తెలిసాయా అని సుభాష్ అడుగుతూ ఉంటే అసలు విహార్ ముంబై వెళ్ళలేదు అని చెప్పి అంబిక చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు. విహారీ ముంబై వెళ్ళలేదా, మరి అక్కడ ఆఫీసులో వాళ్ళంతా కూడా విహార్ ముంబైలో ఉన్నాడని ఎలా చెప్తున్నారు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. అలా అని విహారీ అబద్ధం చెప్పిస్తున్నాడు. విహారీ మనకు తెలియకుండా కొత్త గేమ్ ఆడుతున్నాడు, అందుకే ఢిల్లీ ముంబై అని మాటలు చెప్తున్నాడు. విహారీ ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడున్నాడో ఎందుకు అందరికీ అబద్ధం చెప్తున్నాడు అన్న విషయం నేను వచ్చేసరికి నువ్వు కనుక్కోవాలి సుభాష్ అని అంబిక చెప్పడంతో నేను ట్రై చేస్తాను అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు. సరే సుభాష్ బాయ్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే అంబిక దగ్గరకు సహస్ర వాళ్ళు వస్తారు. వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్దాం పదండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సహస్ర నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్లో, విహారీ ఇక్కడ ఉంటే గనుక నిన్ను ముద్దు పెట్టేసేవాడు అని చెప్పి అంబిక అంటుంది. అవును బావ కూడా మనతో పాటు ఉంటే బాగుండేది అని సహస్ర చెప్తూ ఉంటుంది. రేపు పెళ్ళైన తర్వాత నీ చుట్టే కట్టేసుకుందువులే అని వసుధ అంటుంది. పెళ్ళయిన తర్వాత ఎలాగో నా దగ్గరే ఉంటాడు కదా పిన్ని, ఇప్పుడు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి సహస్ర చెప్తుంది. నీ మీద ప్రేమ ఉంటే నేరుగా ఇక్కడికే వచ్చేస్తాడేమో బావా అని తెగ కలవరొచ్చేస్తున్నావు అని వసుధ అంటుంది. సరే పదండి లేట్ అవుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక విహారీ ఆదికేశవులు వాళ్ళు కూడా గుడి దగ్గరకు వస్తారు. అల్లుడు గారు మీకు తీరని కోరిక ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మొక్కుకోండి, ఈ గుడిలో దేవుడు చాలా మహిమ గల దేవుడు, తప్పకుండా తీరుతాయని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. ఆయనకు ఉన్న ఒకే ఒక కోరిక శాశ్వతంగా నీ కూతుర్ని నీ దగ్గరే వదిలేసి సహస్రను పెళ్లి చేసుకుని రెండు కుటుంబాలను ఒకటి చేయటమే నాన్న అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అల్లుడు గారు మీకు తీరని కోరిక ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. చెప్పండి అల్లుడు గారు అని ఆదికేశవులు అనడంతో ఉన్నాయి మామయ్య గారు ఎన్నో రోజులుగా అనుకుంటున్న కోరిక, అది తీరితే కనుక ఎవరి జీవితాలు ఎలా మారతాయో, ఎలా తారుమారు అవుతుందో, ఎవరికి నష్టం జరుగుతుందో అని విహారీ అంటూ ఉంటే అల్లుడు గారు మీరు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది, మట్టి పొరికి చెప్పండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు. ఇంకా విహారీ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఒక అమ్మాయి కప్పు పావురం తిరిగి చేరకూడని గూటికి చేరింది. ఆ పావురం ఊహించిన ప్రేమ ఆ గూటిలో దొరకదు, అభిమానం ఉండదు, ఆత్మీయత ఎవరికి దక్కదు, తీసుకోరు. అందుకే ఆ పావురాన్ని తిరిగి తన గూటికి చేర్చడమే నా కోరిక మామయ్య గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. భలేవారు అల్లుడు గారు, ఆ పావురం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చేరిస్తే సరిపోతుంది కదా అని ఆదికేశవులు అంటాడు. ఆ పావురాన్ని తిరిగి తన గూటికి చేర్చడానికి మధ్యలో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, తిరిగి తనని గూటికి చేర్చడం కష్టం మామయ్య గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. అయితే మరి అని ఆదికేశవులు అంటూ ఉంటే మీరు ఆగండి అల్లుడు గారు, చెప్తుంది పావురం ఉదాహరణ మాత్రమేనా, వేరే దాని గురించి దేని గురించో అలా ఉదాహరణగా చెప్తున్నారా అని గౌరీ చెప్తుంది. ఓ ఆదా నాది అసలే మట్టి పొర, మీకు చెప్తాను కదా అల్లుడు గారు, ఉపోద్ఘాతాలు ఉదాహరణలో నాకు చెప్తే నాకు మాత్రం ఏమర్థం అవుతుంది, మీ కోరిక ఏదో ఆ దేవుడికి చెప్పుకోండి తప్పకుండా తీరుస్తాడని ఆదికేశవులు చెప్పడంతో సరే మామయ్య గారు అని విహారీ అంటాడు. ఆ అమాయకపు పావురాన్ని నేనే నాన్న, నీకు ఆ విషయం లేక ఆయన కోరిక తీరాలని నువ్వే కోరుకుంటున్నావు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవులు వాళ్ళు గుడిలో ఒకరు కలుస్తారు. ఏంటి ఆదికేశవులు అన్నయ్య గుడికి అల్లుడిని కూతుర్ని తీసుకొచ్చారా, చూడ చక్కనైన జంట, ఒకరికొకరు అన్నట్టు ఉన్నారు అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఎన్ని చెప్పినా ఆదికేశవులు అన్నయ్య గారు చాలా గ్రేట్, తన కూతురు జీవితం చాలా బాగుండాలని చెప్పి అమెరికా నుంచి అల్లుడిని తీసుకొచ్చి మరీ పెళ్లి చేశారు. చూడు విహారీ బాబు, ఆదికేశవులు అన్నయ్య గారు తన కూతురు తన చెల్లెల కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ ఆవిడ వద్దని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఆదికేశవులు అన్నయ్య గుండె పగిలినట్టు అయిపోయింది.
ఆదికేశవులు అన్నయ్య పంతమే లేకపోతే కనుక ఆ దేవుడు ఇలాంటి జీవితం ఇవ్వాలనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ నీలాంటి భర్త దొరకడు, మంచి వాళ్ళకు దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు అన్నట్టు ఆదికేశవులు అన్నయ్య మంచివాడు కాబట్టి అంతా మంచే జరిగింది. నీలాంటి అల్లుడు దొరికినందుకు ఆదికేశవులు అన్నయ్య ఎంతో సంతోషపడ్డాడు. చూడమ్మా కనకం, అల్లుడు గారిని కంటికి రెప్పలా కాపాడుకో. ఎలా అంటే మీ అమ్మ మీ నాన్నని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నువ్వు కూడా అల్లుడు గారిని అంత ప్రేమగా చూసుకోవాలి. విహారీ కుటుంబం 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలంటే అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆదికేశవులు అన్నయ్య గారి కుటుంబం సంతోషంగా ఉండాలంటే నువ్వు కనకాన్ని బాగా చూసుకున్నావు అనుకో, వాళ్ళ కుటుంబం 10 కాలాల పాటు సంతోషంగా ఉంటుంది బాబు. అందుకే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని ఊరి వాళ్ళు విహారీకి ఆదికేశవుల వాళ్ళకు చెప్తూ ఉంటారు. విహారీ కనకం చూడగా చక్కనైన జంట చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు, వస్తాం విహారీ బాబు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. అమాయపు పావురాన్ని తన గూటికి చేరిస్తే సమస్య తిరిగిపోతుంది అనుకున్నాను, కానీ ఆ అమాయపు పావురం తన గూటికి చేరిన తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. మరి ఈ అమాయకపు పావురం గురించి ఆలోచిస్తే మరి నా కుటుంబం సంగతి ఏంటి భగవంతుడా? ఏ ఆలోచనతో నేను ఈ ఊరుని వచ్చానో నాకైతే తెలియదు, కానీ నువ్వే నా సమస్యకు పరిష్కారం చూపించాలయ్యా అని విహారీ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే ఆదికేశవులు వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోతారు. విహారీ మాత్రం అక్కడే నిల్చుని పోతాడు. అల్లుడు గారు ఏంటండి అక్కడే నిల్చున్నారు, రండి అని చెప్పి ఆదికేశవులు పిలుస్తూ ఉంటాడు. ఇక విహారీ వాళ్ళు గుడికి వెళ్ళంగానే సహస్ర వాళ్ళు కూడా గుడి దగ్గరకు వస్తారు. వావ్ సూపర్, టెంపుల్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది కదమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవును సహస్ర, టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది అని ఆదికేశవులు వెళ్తూ ఉంటే ఒక మంచి పని చేసిపోయాడు అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. ఇక అప్పుడే యమున సహస్ర, ఇందులో ఒత్తులు నూనె ఉన్నాయమ్మా, దీపాలు రెడీ చేసుకుని కోనేట్లో వదులు అని యమున చెప్తూ ఉంటుంది. ఏ యమున బుద్ధుందా? ఎలాంటి పనులు నువ్వు చెయ్యాలో ఎలాంటి పనులు చేయకూడదో నీకు తెలీదా? ఇక్కడ ముత్తైదులు మేమున్నాం కదా, భర్తకు దూరమైన నువ్వు ఎలాంటి పనులు చేయకూడదని నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా ఏంటి? అందుకే అవసరమైన వాటిలో నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేది. పశువులు కూడా వాటికి ఉన్న జ్ఞానంతో అవి ఏం చేయాలో ఏం చేయకూడదో వాటికి తెలుస్తాయి. నీకు ఇంత వయసు వచ్చినా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదా? నువ్వు ఏ జాతికి చెందిన రానివో అర్థం కావట్లేదు అని పద్మాక్షి అంటుంది. ఇక ఆ మాటలకు వసుధకు కోపం వచ్చి, అక్క వదిన తెలుసో తెలియకో అలా ముట్టుకుంది, దానికి అంత పచ్చిగా మాటలు మాట్లాడడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నువ్వు మాట్లాడకు వసుధ శుభమాని కూతురు పెళ్ళి చేసుకుంటుంటే సౌభాగ్యానికి దూరమైన ఆవిడ అన్నీ అందించడం అర్థం ఏంటో అని పద్మాక్షి అంటూ ఉంటుంది. కూతురు శుభమాని పెళ్లి చేసుకుంటుంది, ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది? వదిన కన్న కొడుకుని. వదిన ఏ విషయాల్లో తలదూర్చకుండానే ఉంటుందా? విహారీ వదిన మొహం చూడకుండానే సహస్రతో తాళి కడతాడా? నోటికి వచ్చిందల్లా మాట్లాడి వదినను బాధ పెట్టకు అక్క అని చెప్పి వసుధ చెప్తుంది. పిన్ని అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలియదు, అలాంటి అత్తయ్యకు తెలియదా అని అసలే ఆ సోది చెప్పే ఆవిడ ఎక్కడ కనపడితే అక్కడ ఇచ్చి నోటికొచ్చిందల్లా చెప్పి అపశకనంగా మాట్లాడుతుందని కంగారు పడుతుంటే మధ్యలో ఈవిడ చేసే పనులు ఒకటి అని సహస్ర అంటూ ఉంటుంది. వదిన సహస్ర, నేను తప్పుగా ప్రవర్తించి ఉంటే గనుక నన్ను క్షమించండి, మీరు మర్చిపోయారు అని చెప్పి నేను వీటిని తీసుకొచ్చాను, కానీ మీరు చేసే పనుల్లో అశుభం కలగాలని నేను కోరుకోవట్లేదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇలాంటి పని జరగకుండా చూసుకుంటానని యమున ఏడుస్తూ చేసిందంతా చేసి మనేమో తప్పుగా మాట్లాడినట్టు ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఈవిడ చూడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఇలా ఇవ్వు అని పద్మాక్షి యమున చేతిలో నుంచి బ్యాగ్ లాక్కుని సహస్రకి ఇస్తుంది. ఇక యమున బాధపడుతూ ఉంటే అంబిక యమునను చూసి దెబ్బతో యమునకు తిక్క కుదిరినట్టుంది, సైలెంట్గా ఒక మూలను కూర్చోక అన్నిట్లో నేనున్నానని ముందుకు వస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. వదిన వాళ్ళు అన్న మాటలను బాధపడకు, నీ గుండెల్లో వాళ్ళు అన్న మాటలు ఎంతలా గుచ్చుకుని ఉంటాయో నేను అర్థం చేసుకోగలను, ఆ విషయాన్ని ఇక్కడే వదిలేసే వదిన అని వసుధ చెప్తూ ఉంటుంది. వదిలేక ఏం చేయగలను వసుధ? ఒక్క మాట పైకి అన్నా కూడా అర్థం లేని ఇంట్లో గొడవలు మొదలవుతాయి. 2 కుటుంబాలను కలపాలని కోరిక, నేను గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేదు. పద్మాక్షి నా పైన కోపం ఎప్పుడు పోయి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. సరే లోపలికి వెళ్దాం పద అని చెప్పి యమున అంటుంది. ఇక మరోవైపు ఆదికేశవుల వాళ్ళు గుడిలో ఉంటారు కదా. అమ్మ కనకం, నువ్వు అల్లుడు గారి కోనేరులో దీపం వదలటానికి దీపాలు రెడీ చేద్దాం, ఇక్కడ కూర్చోండి అని చెప్పి గౌరీ చెప్తుంది. అప్పుడే సహస్ర వాళ్ళు వచ్చి కనక మహాలక్ష్మి వాళ్ళ వెనక సైడ్ కూర్చుంటారు.
ఇక ఆదికేశవులు వాళ్ళు దీపం తయారు చేస్తూ ఉంటే అయ్యయ్యో నూనె తీసుకురావడం మర్చిపోయానమ్మా కనకం, వెళ్ళి నూనె తీసుకురా అని గౌరీ చెప్పడంతో సరే అమ్మా అని కనక మహాలక్ష్మి అంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాలే అని ఆదికేశవులు అనడంతో నీకు అసలే మోకాలు నొప్పులు, వెళ్ళి ఇప్పుడే ఎప్పుడు వస్తావయ్యా కనకం, రాజీ వెళ్ళి తీసుకొస్తారులే అని చెప్పి గౌరీ చెప్తుంది. మా కనకం ఇదిగో డబ్బులు, వెళ్ళి నూనె తీసుకురా అని చెప్పి ఆదికేశవులు అంటాడు. ఇక అప్పుడే పద్మాక్షి కూడా సహస్ర పాల ప్యాకెట్ మర్చిపోయాను, పాలు తీసుకురా అని పిలవడంతో సరే అమ్మా అని చెప్పి సహస్ర కూడా షాప్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి రాజీ వెళ్తూ ఉంటే సహస్ర కనక మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.